బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతుంటే, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ అవేమీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో 11 సీట్లు ఇచ్చినా మాజీ సీఎం జగన్ వరద ప్రాంతాల్లో తిరుగుతుంటే 39 సీట్లు వచ్చినా కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని ఫైర్ అయ్యారు. అలాగే కేటీఆర్పై కూడా విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాను సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా కేటీఆర్ వాడుతున్నారని అంటున్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో మా కరెస్పాండెంట్ విశాల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా వరదలతో మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. వెదర్ డిపార్ట్మెంట్ ముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ ఎందుకని హెలికాప్టర్లు కానీ ఇతర చర్యలు తీసుకోలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు మీరేమంటారు? తప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. హెచ్చరికలు వస్తే హెచ్చరికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు అందరిని అలర్ట్ చేయడం జరిగింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నారు. కానీ అవసరానికి మించి వర్షాలు పడ్డాయి, డ్యామేజ్ ఎక్కువ జరిగింది. కాబట్టి ఇలా క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రిగా పర్యటిస్తూ ఉన్నారు. జాగ్రత్తలు తీసుకోకుంటే పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారు, చేయాల్సిన కార్యక్రమాలను చేసినారు. వర్షాలు పడ్డ తర్వాత తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శాసనసభ క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఇవాళ ప్రజలు ఆదుకునే కార్యక్రమంలో ఉన్నారు. సో ఎవరైతే విమర్శిస్తున్నారో నేను వారిని అడుగుతా ఉన్నా, మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? కేసీఆర్ గారు బాధ్యత ఏంటి? ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇలా 39 సీట్లు ఇచ్చారు మీకు ప్రజలు. మీ బాధ్యత ఏంది? ప్రజలను ఆదుకోవడం మీ బాధ్యత కాదా? ఎందుకు ప్రజాక్షేత్రంలో రావట్లేదు మీరు? వర్షాలు అధికంగా ఉన్న ఖమ్మంలో కానీ, మహబూబాబాద్లో కానీ, ఇక్కడ నల్గొండ, సూర్యాపేట జిల్లాగా ఎందుకు పర్యటించట్లేదు మీరు? మీ బాధ్యత కాదా? మీకు 39 సీట్లు ఇచ్చారు కదా. 11 సీట్లు మాత్రమే వచ్చిన జగన్మోహన్ రెడ్డి అక్కడ తిరుగుతున్నాడు కదా, ప్రతిపక్ష బాధ్యత నిర్వహిస్తున్నాడు కదా. మరి మీకేమైంది? కనీసం చిన్నవాడని ఆయన చూసి నేర్చుకోవచ్చు కదా మీరు. కేటీఆర్ గారు ఈ సమయంలో విదేశాల్లో పోవాల్సిన అవసరం ఉందా? వెనక్కి రావచ్చు కదా, వచ్చి ప్రజలతో మమేకమే ప్రజా కష్టాల సుఖాలు పాలు పంచుకోవచ్చు కదా. మీరు అక్కడ ఇంగ్లాండ్లో ఉండి ట్వీట్లు చేస్తారు, పసలేని ట్వీట్లు, పనికిరాని ట్వీట్లు. ఈయన ఫామ్ హౌస్లో ఉండి మాట్లాడతారు. అరే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వాళ్ళని మీరు పనిచేస్తున్నారని చెప్పండి, కితాబు ఇవ్వండి. కానీ దీంట్లో కూడా రాజకీయాలు చేసుకునే ప్రయత్నం, చౌకబారు విమర్శలు, పసలేని విమర్శలు, పనికిరాని విమర్శలు చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకు గ్రహిస్తూ ఉన్నారు. 5,000 కోట్ల వరకు కూడా నష్టం వచ్చింది తెలంగాణ వరకు అని సీఎం అన్నారు. అంటే ఇద్దరు కేంద్ర మంత్రులు మన తెలుగు రాష్ట్రం తెలంగాణ నుంచే ఉన్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వారికి? అందుకే ఇది విపత్కరణ పరిస్థితిలో రాజకీయాలకు అతీతంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అనే మాట కాకుండా ఇవాళ రాష్ట్రం మనందరిది. రాష్ట్రంలో విపరీత నష్టం జరిగింది. ముఖ్యమంత్రి గారితో ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు మాట్లాడినారు. చాలా సంతోషం. మాట్లాడిన తీరు వల్లే డెఫినెట్గా అత్యవసరంగా టీములు పంపించి పరిస్థితిని అధ్యయనం చేసి దానికన్నా ముందు తక్షణ సాయం కొంత రిలీజ్ చేసి తర్వాత అంచనాల మేరకు ఆదుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంట్లో ఇక్కడ నుంచి కేంద్ర మంత్రుల్లో ఉన్నవారు వారిది కూడా బాధ్యత. మీరు కూడా తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఎన్నుకుంటేనే మంత్రులు అయినరు కాబట్టి తెలంగాణకు రావాల్సిన నిధులు, విధుల విషయంలో మీరు కూడా తక్షణమే స్పందించాల్సిన కోరుతా ఉన్నాం. ఇటు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల మీద కూడా ఎంతో కీలకమైన బాధ్యత ఉంటుంది. రాజకీయాలను పక్కన పెట్టి ఆపద సమయంలో ప్రతిపక్ష నాయకులు ముందుకు రావాలని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. కెమెరామ్యాన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్.